మనము మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిదీ చూసినా, ఏది చూసినా భయపడుతూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళాలన్నా భయపడుతూ ఉంటాం. ఏమి చెయ్యాలన్నా వెనకంజ వేస్తూ ఉంటాం. అయ్యో, మునిపెన్నడు నేను ఇది చూడలేదే, మునిపెన్నడు ఇది నేను చేయలేదే, ఈ ఉద్యోగం నేను చేసింది లేదే, ఈ ఉద్యోగంలో ఈ కార్యం చేస్తే ఎలా అవుతుందో, సక్సెస్ అవుతానా, ఫెయిల్యూర్ అవుతానా, అయ్యో నాకు భయాందోళనగా ఉంది అని చెప్పి బాధపడుతున్నటువంటి నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెలు, ప్రియ తల్లి, అన్న, ఒక్కటే నీవు చేయాలి. భయాందోళనతో ఉంటూ ఉంటే, భీతికరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటే, కఠినమైన పరిస్థితులు నీ ముందు ఉంటే ఒకటే నువ్వు చేయాలి. ఏంటో తెలుసా? ప్రభువా, ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాకు కావలసినటువంటి వివేచన హృదయం, వివేచన జ్ఞానం నాకు ఇవ్వు ప్రభువా, దీన్ని నేను ఫేస్ చేసుకుని ముందుకు వెళ్తాను అని చెప్పి దేవుడి దగ్గర ప్రార్థించగలిగితే నా ప్రభువు చక్కటి జ్ఞానాన్ని ఇచ్చి ఆ సమస్యలో నుంచి బయటికి రావడానికి ప్రభు కృప చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.